హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనం చెప్పుకుంటున్న కథల్లోనూ నిన్న ఎంతవరకు చెప్పుకున్న విశ్వామిత్రుడికి హరిశ్చంద్రుడు తన రాజ్యాన్ని ఇచ్చివేస్తాడు కదా. ఇచ్చేసానని ప్రకటిస్తాడు. ప్రకటించి ఏం చేస్తాడు, ఆ విశ్వామిత్రుడిని తీసుకొని తన రాజ్యానికి వస్తాడు. వచ్చి ప్రజలందరి సమక్షంలోనూ మళ్ళీ ఆ విషయాన్ని ప్రకటించి వాళ్ళందరికీ తెలియచేసి కట్టుబట్టలతో తన భార్యని కుమారుని తీసుకుని ఆ రాజ్యం విడిచి వెళ్ళిపోవాలనుకుంటాడు. అనుకుంటూ ఉండగా ఈ విశ్వామిత్రుడు ఏం చేస్తాడు, రాజు దగ్గరికి వస్తాడు. రాజు దగ్గరికి వచ్చి, రాజా, గతంలో నువ్వు నాకు చేసిన వాగ్దానాన్ని మర్చిపోయినట్లున్నావు. నా యజ్ఞం కోసం నువ్వు ఇస్తానన్న ధనం ఇప్పుడు కావాలి నాకు, నేను ఇప్పుడు యజ్ఞం చేయాలనుకుంటున్నాను అంటాడు. అంటే రాజు యొక్క నిజాయితీని పరీక్షించడానికి అనమాట ఈ విశ్వామిత్రుడు. అసలు ఇప్పుడు ఏమంటాడు, నిజంగా అసలు ఆ ధనం ఎక్కడి తెచ్చిస్తాడు అని. అప్పుడు ఈ రాజు అంటాడు, అయ్యో మునీశ్వర, ఇప్పుడు నా దగ్గర ఏమీ ధనం లేదు, మొత్తం మీకంతా ఇచ్చేశాను కదా, అయినా సరే నాకు కొంత కాలం గడువు ఇవ్వండి, కొంత కాలం గడువిస్తే మీకు నేను వాగ్దానం చేసినట్లు మీకు ఇవ్వాల్సిన ధనాన్ని ఇస్తాను అని అంటాడు రాజు. అనేటప్పటికీ విశ్వామిత్రుడు అంటాడు, సరే అయితే అలాగేను, నీకు కొంత సమయం ఇస్తాను, నా శిష్యుడైన ఈ నక్షత్రకుని నీతో పాటు తీసుకెళ్ళు, నీకెప్పుడు దానం సమకూరితే అప్పుడు ఇతనికి ఇవ్వు అని చెప్పి ఆ నక్షత్రకుని రాజు వెంట పంపిస్తాడు. ఈ హరిశ్చంద్రుడు ఏం చేస్తాడు, సరే అని చెప్పి తన రాజ్యాన్ని వదిలి భార్య ఆ పిల్లవాడితోనూ ఈ నక్షత్రుడితో వెంటరాగా అయోధ్య వదిలి అడవులు వెంబట అలాగా బయలుదేరతాడు. అలాగా గుట్టలు, కొండలు, అడవులు దాటుకుంటూ అలా నడుచుకుంటూ అలా అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటాడు. కొంత దూరం అలా చాలా దూరం నడుస్తారు. ఎంతో సుకుమారి కదా ఈ చంద్రమతి. చిన్న పిల్లవాడు లోహితాసుడు వాళ్ళు రాజు కుటుంబంలో వాళ్ళు చాలా సున్నితంగా ఉండే వాళ్ళకి నడవటము అవన్నీ ఏమీ అలవాటు ఉండవు కదా, అందుకని చాలా అలసిపోతారు. పాపం వాళ్ళని ఆ పరిస్థితిలో చూసి రాజు ఎంతో బాధపడతాడు. ఇదంతా తన వల్ల కదా, వీళ్ళు రాజభవనంలో హాయిగా చల్లగా పరిచారకుల మధ్య హంసతూలికా తల్పాల మీద పడుకోవలసిన వాళ్ళు ఇలా ఎండలో తనతో పాటు నడుస్తూ ఎంత కష్టపడుతున్నారు అనుకుని చాలా దుఃఖిస్తాడు. నక్షత్రుడు ఆ ఎండ వేడికి తాళలేను అన్నట్లుగాను దాహం అంటూ కింద పడిపోతాడు. కొంత దూరం అలా చూసేటప్పటికి ఒక నీటి కొలను కనిపిస్తుంది అనమాట. అక్కడి నుంచి గబగబా నీటిని తీసుకొచ్చి ఆ నక్షత్రుడికి ఇచ్చి అతని దాహం తీరుస్తాడు ఈ హరిశ్చంద్రుడు. తీర్చి భార్య పిల్లవాడితో పాటు తన దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీసుకొని ధైర్యంగా ముందుకి మళ్ళీ నడవటం మొదలు పెడతాడు. అలా రాత్రికి ఒక చోట చేరి అక్కడ ఆగి వాళ్ళు అక్కడ విశ్రాంతి తీసుకుంటూ ఉంటే వాళ్ళందరికీ తను కాపలాగా ఆ రాత్రంతా మెలకుగా ఉంటాడనమాట. ఎందుకంటే అది అడవి కదా, ఆ అడవిలో ఏ క్రూర మృగాలైనా రావచ్చు, ఏవైనా రావచ్చు, వచ్చి వాళ్ళని హింసించవచ్చు. అందుకని వాళ్ళకి నిద్రాభంగం కలగకుండా ఇతను ఈ రాజు ఆ ఖడ్గాన్ని పుచ్చుకొని రాత్రంతా మెలకుగా ఉంటాడనమాట. మెలకుగా ఉండి తెల్లారైన తర్వాత కాలకుర్చాలు తెచ్చుకొని మళ్ళీ నడక మొదలు పెడతారు అందరూ. అలా నడవగా అడవిలో అకస్మాత్తుగా వాళ్ళకి కారు చిచ్చు, అంటే ఆ అడవిలో ఒక పెద్ద మంట లాంటిది మొదలవుతుందనమాట. అగ్ని మండిపోతుంటాయి, చెట్లన్నీ, ఆ ఎండిపోయిన చెట్లన్నీ మండిపోతూ ఉంటాయి. ఇట్లా చెట్లు చేమలు అన్నీ మండిపోతుంటాయి. ఆ చెట్ల మీద ఉన్న పక్షులు, ఆ అడవిలో ఉన్న జంతువులు అన్నీ ఆ మంటలో పడిపోయి చనిపోతూ ఉంటాయి. నిలువుగా చెట్లన్నీ తగలపడిపోయి కింద పడిపోతూ ఉంటాయి. ఆ కారు చుట్టూ నెమ్మదిగా వీళ్ళు ఉండే ప్రాంతం దగ్గరికి వచ్చేసి వీళ్ళందరినీ కూడా చుట్టుముట్టేస్తుంది. అప్పుడు చంద్రమతి, ఏంటి, అయ్యో, ఇప్పటి వరకు ఎలాగో దేవుడి దయ వల్ల అన్ని అపాయాలని మనం దాటుకుంటూ వచ్చామే, ఎట్లాగా మనం ఈ దావాగ్నికి బలి అవ్వవలసిందే అని ఈ చంద్రమతిను ఈ హరిశ్చంద్రుడు అనుకునేటప్పటికి అప్పుడు ఆ చంద్రమతి అంటుంది, అయ్యో, మీరు అసలు ఏమి అలా అనుకోకండి, మీరేమీ కంగారు పడకండి అని చెప్పి గబగబా ఆవిడ ఏం చేస్తుంది, ఆ మంటలకి ఎదురుగా వెళ్తుందనమాట. ఎదురుగా వెళ్ళి నిలబడి, నా భర్త సత్యవంతుడైతేను, నేను పతివ్రతనైతేను, నీవు చల్లబడు అని అగ్నికి నమస్కారం చేసి ఆ మంటలకి ఎదురుగుండా నిలబడుతుంది ఆవిడ. నిలబడేటప్పటికి ఆ దావాగ్ని ఏమవుతుంది, నెమ్మదిగా చల్లబడిపోయి ఆ మండటం ఆగిపోతుంది. వీళ్ళందరూ అమ్మయ్య అని చెప్పి అనుకుని మళ్ళీ నడక సాగిస్తారు ముందుకి. అలా నడవగా వాళ్ళకి కొంతసేపటికి గంగానది కనిపిస్తుంది. గంగానది కనిపించగానే గంగానదికి నమస్కారం చేసి, గంగా స్నానం సర్వ పాపాలకి
సర్వ పాపాలని హరిస్తుంది కదా. అందుకని ఆ గంగ యొక్క పవిత్రత గురించి భార్య కొడుకులకి వివరిస్తూ ఆ గంగలో స్నానం చేసి అక్కడ గంగకి పూజ అన్ని కార్యక్రమాలు చేసుకొని సంతోషంగా వాళ్ళు అందరూ కాశీనగరంలోకి ప్రవేశిస్తారనమాట. ఈ కాశీ లాంటి నగరం, గంగ లాంటి నది, కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి విశ్వనాథుడు లాంటి దైవము ఈ సృష్టిలో ఎక్కడా ఉండదు అని పెద్దవాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. ఈ విషయాలన్నీ కూడా భార్యకి కొడుక్కి అన్నీ చెప్తూ ఆ కాశీ క్షేత్రం గురించి దాని గురించి అన్నీ చెప్తూ వీళ్ళు ఆ కాశీ క్షేత్రంలోకి ప్రవేశిస్తారు. ప్రవేశించి గంగా స్నానం చేసుకున్నారు కదా, గంగా స్నానం చేసుకుని గంగకి పూజ చేసుకుని అన్నీ చేసుకున్నారు కదా. అలాగే ఈ కాశీ విశ్వనాథుడిని కూడా అన్నపూర్ణాదేవిని సేవించుకుని మొత్తం అందరూ చక్కగా ఆ విశ్వనాథుడికి ఆనందంగా నమస్కారాలు చేసుకుని బయటకు వస్తారనమాట. బయటకు వచ్చేటప్పటికి అలా కొంత దూరం వెళ్ళేటప్పటికి రాజు దిగులుగా ఉండటం ఈ భార్య చంద్రమతి చూసి అయ్యో ఇదేంటి ప్రభు, మనం కాలం కలిసి రాక ఇటువంటి పరిస్థితి మనకు వచ్చింది, అంతే మీరు ఏమీ దాని గురించి ఆలోచించకండి. ఈ నక్షత్రకుడు మనతో ఉండటం మూలంగా మీకు ఇంకా దిగులుగా ఉన్నట్టుంది, నేను గుర్తించాను. కాబట్టి నక్షత్రకుడిని పంపించాలి అంటే ఒక్కటే ఒక మార్గము, ఈ కాశీనగరంలో నన్ను ఎవరికైనా అమ్మి ఆ ధనంతో అతను రుణం తీర్చండి. ఈ కాశీనగరంలో చాలామంది ధనవంతులు ఉన్నారు అనిపిస్తోంది నాకు, చాలా దయగల వాళ్ళు కూడా ఉన్నారు అనిపిస్తోంది. ఇటువంటి పుణ్యక్షేత్రంలో ఎవరికో ఒకళ్ళకి నన్ను అమ్మి ఏంటి ఆ వచ్చిన ధనం ఈ నక్షత్రుడికి ఇచ్చి మీరు రుణ విముక్తుడు కండి అని చెప్పి ఈ భార్య హరిశ్చంద్రుడితో అంటుందన్నమాట. హరిశ్చంద్రుడు ఒప్పుకోడా దానికి. ఒప్పుకోకపోతే ఆవిడ ఎన్నో విధాలుగా నచ్చ చెప్తుందనమాట. నచ్చ చెప్పి ఒప్పించి అంటుంది, మీరు ఇలా చేయటం మూలంగా మీ సత్యవ్రతానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని రాజుకి రకరకాలుగా ఎన్నో విధాలుగా చెప్పి తనని అమ్మటానికి ఒప్పుకునేటట్టు చేస్తుందనమాట. ఈ హరిశ్చంద్రుడు పాపం చాలా సిగ్గుతో ఆ భార్య అయిన చంద్రమతిని బజారులో అమ్మకానికి పెడతాడు. అంటాడు, కాశీ ప్రజల్లారా, నేను సూర్యవంశ రాజు అయినటువంటి త్రిశంకు పుత్రుణ్ణి, నా రాజ్యాన్ని ఒక ఋషికి ఇచ్చివేసాను. అంతటితో ఆగకుండా నేను తీర్చవలసిన రుణం ఒకటి ఉంది. ఆ రుణం కోసం నా భార్యని అమ్ముకుంటున్నాను. దయచేసి మీలో ఎవరైనా ఒకళ్ళు నా భార్యని కొనుక్కొని నన్ను ఆ రుణా నుండి విముక్తి చేయండి అని చెప్పి గట్టిగా బిగ్గరగా అరుస్తూ ఆ కాశీలో ఉన్న వీధులన్నీ తిరుగుతూ ఉంటాడనమాట. అతడు చెప్పిన విషయాలు విని పాపం అయ్యో అతను హరిశ్చంద్ర మహారాజా, ఆమె అతని భార్య అంట, ఆ పిల్లవాడేమో అతని కొడుకంట అని తెలుసుకుని వాళ్ళల్లో వాళ్ళు ఎంతో జాలి పడతారు. వాళ్ళలో వాళ్ళు జాలి పడటమే కాకుండా అయ్యో ఇంత మంచి రాజుకి ఎటువంటి కష్టం వచ్చింది, ఇటువంటి రాజు యొక్క భార్యని ఎవరు కొనుక్కోగలరు అని వాళ్ళల్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా కొంతసేపు తన గురించి చెప్తూ తన భార్యను కొనుక్కోండి అని అలాగా వీధి తిరుగుతూ వాడ తిరుగుతూ ఈ రాజు గట్టిగా బిగ్గరగా అరుస్తూ ఉంటాడనమాట. అలా అడగ్గా ఒక కురూపి లాంటి వాడు, అంటే చాలా అందవిహీనంగా ఉన్న ఒక బ్రాహ్మణుడు వాళ్ళ దగ్గరికి వస్తాడు. వచ్చి మీకు కావలసిన ధనం నేను ఇస్తాను, ఈమెను నేను కొనుక్కుంటాను అంటాడు. అనేటప్పటికీ రాజు సరే అని చెప్పి చంద్రమతిని ఆయనకి అప్పచెప్తాడు. ఆయన వాళ్ళకి కావలసిన ధనాన్ని ఆ నక్షత్రుడికి ఇమ్మంటే నక్షత్రుడికి ఇస్తాడు. ఆ బ్రాహ్మణుడు ఏం చేస్తాడు, కొనుక్కోగానే తన చేతిలో ఉన్న సమిధులు అవన్నీ కూడా ఆ పిల్లవాడికి చేతికిచ్చి పదండి ఇంటికి అని చెప్పి తన ఇంటికి తీసుకెళ్తాడు. ఆ బ్రాహ్మణుడి వెనకాలే ఆ సమిధులు పుచ్చుకొని ఆ లోహితాసుడు, తల్లి అంటే చంద్రమతి అందరూ అతని వెంట వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఈ చంద్రమతి అలా వెళ్ళగానే పాపం ఈ హరిశ్చంద్రుడికి చాలా దిగులు వేసి తన తేజస్ అంతా ఏదో కోల్పోయినట్లు బిచ్చగాడిలాగా మారిపోతాడనమాట. బిచ్చగాడిలాగా మారిపోయి పాపం దీనంగా ఉండిపోతాడు. అయితే ఆ సొమ్ము తీసుకున్న నక్షత్రకుడికి ఇస్తాడు కదా, ఈ ధనం అప్పుకి జమ చేసుకో అని చెప్తాడు రాజు. చెప్తేను అప్పుడు ఈ నక్షత్రుడు అంటాడు, అయ్యో అదేంటి అలా అంటావేంటి రాజా,
చూడు నాకు బట్టలు లేవు, సరైన తిండి కూడా పెట్టలేదు, ఇన్ని రోజుల నుంచి నీ వెంట తిరిగి 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 ఎలా సన్నగా అయిపోయానో చూడు, నేను ఈ సొమ్మును అప్పుకి జమ చేసుకోమంటావేంటి, అసలు నీకే నోరెలా వచ్చిందయ్యా, నువ్వేమి రాజువి అసలు అని నక్షత్రకుడు అంటాడనమాట. అనేటప్పటికీ రాజు నివ్వెరిపోయి అలా చూస్తూ ఉండిపోతాడు. ఏమనాలో తెలీదు. ఇదేంటి, అప్పు తీర్చడం కోసం కదా భార్యను అమ్ముకున్నాను, ఇప్పుడు ఈ నక్షత్రకుడు ఇలా అంటాడేమిటి అని చెప్పి పాపం అలా ఏమి మాట్లాడకుండా అలాగా అయోమయంగా చూస్తూ ఉండిపోతాడు. చూస్తూ ఉండిపోయేటప్పటికి నక్షత్రుడు అంటాడు, అయ్యో అలా ఉండిపోతావేంటయ్యా బాబు, గడువేమో అయిపోతుందో పక్క, పద పద, నీ రుణం తీరాలంటే ఏదో ఒక పని చెయ్యాలి కదా, పద పద అని కంగారు పెడతాడు నక్షత్రకుడు. కంగారు పెట్టేటప్పటికి ఇంకా ఏమి తోచదు ఈ హరిశ్చంద్రుడికి. ఏమి తోచక ఇంకా చివరికి అంటాడు, అయ్యో నక్షత్రక, దయచేసి నా మాట విను, ఇంకా నాకు ధనం సంపాదించడానికి నా దగ్గర ఎటువంటి ఉపాయము లేదు. రుణం తీరాలి అంటే గనక ఆ మొత్తానికి నన్ను ఎవరికైనా అమ్మి ఆ డబ్బు తీసుకుని రుణ విముక్తం చెయ్యి నన్ను అని అంటాడు. అనేటప్పటికీ అలా చెయ్యి, నేనేమి బాధపడి నువ్వు అలా చేసినందుకు, నన్ను రుణ విముక్తుని చెయ్యి అని చెప్పి ఈ హరిశ్చంద్రుడు ఈ నక్షత్రకుడితో అంటాడనమాట. అనేటప్పటికీ సరే అని చెప్పి ఈ నక్షత్రకుడు ఏం చేస్తాడు, కాశీనగరంలో ఈ రాజుని అమ్మకానికి పెడతాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుంటారు. అయ్యో ఇదేంటి, భార్యని అమ్మేసేసుకున్నాడు, ఇప్పుడు తన్నే అమ్మేసుకుంటున్నాడు అని చెప్పి అందరూ ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతారనమాట. కానీ ఎవ్వరు కొనటానికి ముందుకు రారు. ఎవరి వల్ల అవుతుంది అతన్ని కొనటం? అతను ఒక మహారాజు, అతను కొనాలంటే మామూలు వాళ్ళ వల్ల అవుతుందా? అవ్వదు కదా. అలా చూస్తూ ఉంటారు అంతే అందరూ. ఇంతలో ఏమవుతుంది, వీరబాహుడు అనే ఒక కాటి కాపరి ఉంటాడు. అతను మత్తులో అలా ఊగుతూ జోగుతూ తన అనుచరులతో ఆ వీధిలోకి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, ఈ నక్షత్రకుడు చెప్తున్న మాటలన్నీ వింటాడు. విని ఓహో ఇతన్ని మనం కొనుక్కుంటే గనక మనకి ఉపయోగపడతాడు అని చెప్పి ఏం చేస్తాడు, నక్షత్రుడికి కావాల్సిన ధనమంతా ఇచ్చి రాజును కొనుక్కుని తనతో పాటు తన ఇంటికి తీసుకుని వెళ్తాడనమాట. ఈ రోజు నుంచి నేను చేస్తున్న పనులన్నీ నా బదులుగా నువ్వు చెయ్యి అని చెప్పి నక్షత్రకుడికి చెప్తాడు. ఈ కాటికాపరి చేసే పని ఏంటి, శ్మశానంలో ఉండి ఆ కాటికాపరిగా పనిచేయటం అనమాట. ఆ పని అంతా ఈ హరిశ్చంద్ర మహారాజుకి అప్పచెప్పి ఈ రోజు నుంచి నువ్వు నేను చెప్పిన విధంగా నడుచుకో అని చెప్పి కాటికాపరిగా అతన్ని శ్మశానానికి పంపిస్తాడు హరిశ్చంద్రుడు కూడా అలాగే వీరబాహుడు చెప్పినట్లే అతను ఏ విధంగా అయితే నడుచుకోమన్నాడో అదే విధంగా నడుచుకుంటూ కాటికాపరిగా తన జీవితాన్ని సాగిస్తూ ఉంటాడు. అక్కడ చంద్రమతి పాపం కొడుకుతో పాటు ఆ బ్రాహ్మణుడి భార్యకి బానిసగా జీవిస్తూ ఉంటుంది ఆవిడ అక్కడ. ఇక్కడ ఇతను కాటికాపరిగా ఉంటాడు. ఇలా వీళ్ళిద్దరూ ఎవరి మటుకు వాళ్ళ జీవితాన్ని అలా సాగిస్తూ ఉంటారనమాట. అలా కొంతకాలం అవుతుంది. తర్వాత ఏం జరుగుతుంది అన్నది రేపు మనం తెలుసుకుందాం. సరేనా మరి? బాయ్ బాయ్, గుడ్ నైట్.